64 సంవత్సరాల్లో 22 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటుగా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు. అయినా కూడా 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్లకు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటుంది. కానీ ఒక గొప్పగా భారతదేశానికే ఆదర్శంగా పరిపాలన చేసిన చెప్పుకున్నటువంటి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరి 8 లక్షల కోట్ల అంటే ఆల్మోస్ట్ 12 టైమ్స్, మోర్ దాన్ 10 టైమ్స్ మీరు ఇంత అప్పు చేస్తే మీరు చేసిన అప్పుకు ఇన్ని వేల కోట్ల వడ్డీ కడుతూ 2 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 1,50,000 కోట్ల వడ్డీ కట్టి కూడా మీకు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఇప్పటికి కూడా అమలు చేయడం జరిగింది. ఇంకా చాలా ఉంది, మేము చేయడానికి సమయం ఉంది. కానీ మీకు అవకాశం లేదు కదా. మీరు గతంలో చెప్పినట్టు హామీలు నిలబెట్టుకునే ఛాన్స్ కూడా లేదు మీకు. మళ్ళీ ఛాన్స్ కూడా రాదు. ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ఇప్పటికే ఓటర్లు నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ కట్టగట్టుకుని తలకిందుల తపస్సు చేసినా కూడా ఈ జూబ్లీస్ ఎన్నికల్లో గెలవడానికి ఛాన్సే లేదు. పెద్ద మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు. 100% దీని ఎవరు ఆపలేదు.